కాళేశ్వరంపై బురద చల్లేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సభలో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతోనే సభ నుంచి వాకౌట్ చేశామని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేసేందుకే తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. హరీష్ గారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఎందుకు వాకౌట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? సభలో మాకు మైక్ ఇవ్వలేదు. మాకు ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా దాదాపు గంటన్నర సేపు నిలబడి ప్రాధాన్యపడినా కూడా మాకు మైక్ ఇవ్వలేదు. ఒకవైపు 8 మంది మంత్రులు 33 సార్లు అడ్డుతలిగి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేము కమిషన్ మీద ప్రతి పేజీకి సమాధానం చెప్తాము, మాకు మైక్ ఇవ్వండి అంటే మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మేము అడిగి మైక్ ఇవ్వకపోవడం వల్ల వాకౌట్ చేసి బయటకు వచ్చాం. సభలో ఏం జరిగింది? సభలో మా మీద బురద జల్లి, కాళేశ్వరం మీద బురద జల్లి హరీష్ రావు గారు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా హరీష్ రావు గారు మాట్లాడే సందర్భంలో 33 సార్లు 8 మంది మంత్రులు లేచి డిస్టర్బ్ చేస్తూ ఒక్కరి మీద విరుచుకుపడ్డట్టు పడ్డి అయినా సరే హరీష్ రావు గారు కాళేశ్వరం మీద అనేక వాస్తవాలు చెప్తున్న సందర్భంలో వాళ్ళకు మింగుడు పడక నిజాలు ప్రజలకు తెలుస్తాయన్న భయంతో చివరికి హరీష్ రావు గారికి మైక్ కట్ చేసి అవకాశం ఇవ్వకుండా మరి వాళ్ళ మా గొంతు నొక్కినారు కాబట్టి వాకౌట్ చేసినాం శాసనసభ నుంచి. ఇవాళ ఇక్కడ కన్పార్క్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. అంటే మేము ప్రజాపాలన అన్ని కూడా ఏదైతే ఫస్ట్ నివేదిక పెట్టామో ఆ తర్వాత దీనిపై సభలో చర్చ జరిగి యాక్షన్ తీసుకుంటామంటే కూడా చెప్తున్నారు. అవునా, రిపోర్ట్ మీదనే చర్చ జరిగే సందర్భంలో మాకు నిజాలు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. ఆరోపణనే మా మీద చేస్తున్నప్పుడు ఆ రిపోర్టు అదొక ట్రాష్ రిపోర్టు, అదొక పొలిటికల్ రిపోర్టు, అది పిసిసి మొదలై డ్రాఫ్ట్ చేసిన రిపోర్టు. ఆ రిపోర్టు సీల్డ్ కవర్లు ఉండగానే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు దాని గురించి మాట్లాడతారు. కొన్ని పేపర్లు దాని గురించి బ్యానర్ ఐటమ్స్ రాస్తారు. ఆ రిపోర్ట్లో మా హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క ఆధారాలు కూడా దాంట్లో పొందుపరచలేదు. అంతా కూడా వన్ సైడెడ్ డ్రాఫ్టెడ్. ఇట్ ఈస్ ఏ కాంగ్రెస్ పొలిటికల్ రిపోర్ట్. సార్, ఇది 5 మెన్ కమిటీ మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ సంబంధించేసి ఏదైతే ఈరోజు సభలో జరిగిందో కేవలం బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారు. ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చ జరపకుండా పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. అందుకే మా మైక్ కట్ చేశారంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు.